రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు హరీష్ రావు. పాలకులు తప్పు చేస్తే ఆ ప్రాంతానికి అరిష్టమంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ ని చూస్తాం. వరంగల్ చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధిస్తా అన్నాడు. పడ్డదా 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు. బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతు కూలికి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ, మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతాడే? కురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందనన్నా చెప్పాలి కదా. అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు. నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తెల్ల అంటుండు. మరి వెనకట ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే. ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు, ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. అందులో ఉంటే బలిదేవత అంటావు, వీళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది, మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను దగా చేయడం, ప్రతిపక్షం మీద పగబట్టడం, ఇదే ఆయన ఎజెండా. ప్రతిపక్షం మీద పగ, ప్రజలకు దగ. ఇంతకు మించి ఏమైనా చేసినవా? 6 గ్యారంటీలు అమలైనాయే. మొదటి గ్యారంటీ మహిళలకు 2,500 ఇచ్చిండా? నిన్న మాట్లాడుతుండే ఇంకా ఏం తక్కువైంది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కోల్పోయినామా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినామా లేదా? యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే. మా నిరంజన్ వ్యవసాయ శాఖ మంత్రిగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి. గవే 5,000 పడ్డాయి. నువ్వైతే 15,000 ఇవ్వాలి కదా. అంటే నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయినరు, కేసీఆర్ కిట్ కోల్పోయినరు, న్యూట్రిషన్ కిట్ కోల్పోయినరు, బతుకమ్మ పండుగకు అక్క చెల్లెలు చీరలు కోల్పోయినరు, మా గొల్ల కుర్మలు 2వ దశ గొర్రెలు కోల్పోయినరు, బీసీ బంధు కోల్పోయినరు, మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు. గిన్ని కదా కోల్పోయినాయి. మా చేపలు, మా ముదిరాజులు, మా గంగపుత్రులు, మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతే నువ్వు దాన్ని సగం కోసినావు, ఆ సగం కూడా చక్కగా వేయలేదు. ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు? పోయిన తారీ 2 లక్షలు పోతే ఒక చెరువులు ఈ తాప 1,00,000 పోసిందంటే కాలం కాలేదట. కాలం కాలేదా? ఈసారి నీకు పోయబుద్ధి కాలేదా? కాలం కాలేదా? ఏ ఊరు? ఇస్రంపల్లి. ఏం చెరువు? పోషమ్మకుంటలో పోయినసారి 60,000 పోతే ఈసారి 25,000 పోసిరట. అది నిండలేదు అయింది. మస్తు మత్తడి దూకిందా? అట్లున్నది కథ.